హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఎస్ ఫ్యాక్ట్స్ ఛానల్. సామాన్యంగా మనుషులు తెలిసో తెలియకో చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఈ చిన్న తప్పులే వారి ప్రాణాన్ని కూడా తీస్తాయి. అలాగే తప్పులు మనుషులే కాదు, జంతువులు కూడా చేస్తాయి. సాధారణంగా మాంస ఆహారం తినే జంతువుల ముఖ్యమైన పని ఏమిటి అంటే వేటాడడం. అయితే కొన్ని బలమైన జంతువులు వాటికన్నా చిన్న జంతువులు వేటాడిన సమయంలో చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల ఆ చిన్న జంతువు చేతిలో తమ ప్రాణాలను కూడా కోల్పోయాయి. ఈరోజు మనం ఈ వీడియోలో చిన్న జంతువుల చేతిలో చనిపోయిన బలమైన జంతువుల గురించి తెలుసుకుందాం. హిప్పోపోటమస్ వర్సెస్ లయన్. ఈ నీటి ఏనుగులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అందుకనే ముసలుల సైతం వీటిని వేటాడడానికి భయపడతాయి. అలాగే సింహం కూడా ఒక భయంకరమైన జంతువు. సింహం అడవికి రాజు అయినప్పటికీ నీటి ఏనుగును వేటాడడం చాలా కష్టం. అయితే ఒక సింహం పడుకున్న ఒక నీటి ఏనుగుని వేటాడాలి అనుకొని వెనక నుండి అటాక్ చేస్తుంది. వెంటనే ఆ నీటి ఏనుగు లేచి ఆ సింహం ఒక తలని నోటిలో పట్టుకొని కొరికేస్తుంది. అయితే ఆ నీటి ఏనుగు అంత బలంగా కొరకలేదు. అదే గనక బలంగా కొరికింటే సింహం తల నుజ్జు అయ్యేది. అయితే నీటి ఏనుగుల ప్రతాపం కేవలం నీటిలో ఉన్నప్పుడు మాత్రమే. అదే గనక అడవిలోకి వెళ్తే సింహాలు గుంపులు దీన్ని వేటాడి చంపి తినేస్తాయి. కింగ్ కోబ్రా వర్సెస్ పైథాన్. కింగ్ కోబ్రా ఒక పవర్ఫుల్ స్నేక్, అంటే విషపూరితమైనది కూడా ఇది. దీని విషయంతో ఒక ఏనుగునే చంపగలదు. కింగ్ కోబ్రా ఎక్కువగా పాములని వేటాడి తింటాయి. అందుకనే వీటికి స్నేక్ ఈటర్స్ అనే పేరు కూడా ఉంది. ఈ విధంగా ఒకసారి ఈ కింగ్ కోబ్రా పాము ఒక పైథాన్ని వేటాడడానికి వెళ్ళింది. మొదటిగా కోబ్రా పైథాన్ని కరిచి బాడీలోకి విషాన్ని రిలీజ్ చేసింది. అయితే ఆ పైథాన్ కోబ్రా తన శరీరంతో చుట్టి చంపేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి కోబ్రా రిలీజ్ చేసిన విషయం వలన పైథాన్ కూడా చనిపోయింది. పెలికాన్ వర్సెస్ పీజియన్. ఇది పెద్ద పెద్ద చేపలను కూడా అమాంతంగా మింగేస్తుంది. ఒకసారి ఈ పెలికాన్ పార్కులో ఉన్న ఒక పావురాన్ని పట్టుకొని మింగటానికి ట్రై చేస్తుంది. కానీ ఆ పావురం కొంచెం పెద్దదిగా ఉండటం వలన గొంతులో ఇరుక్కుపోయింది. అయినా కూడా పెలికాన్ ఆ పావురాన్ని మింగటానికి చాలా ప్రయత్నిస్తుంది. అయితే మింగటం సాధ్యం కాలేదు. దాంతో కక్కడానికి ట్రై చేసింది. అయినా కూడా పెద్ద ఫలితం లేకపోయింది. దాంతో పెలికాన్ ఊపిరి ఆడక చనిపోయింది. ఎలిగేటర్ వర్సెస్ టర్టల్. సాధారణంగా ముసలులు నీటిలో ఎంతటి పెద్ద జంతువు అయినా వేటాడి చంపి తినేస్తాయి. ఈ ముసలులు జింక, సింహం, ఏనుగు ఈ విధంగా అన్ని జంతువులు వేటాడి చంపేయగలవు. ఏ విధంగా సింహం అడవికి రాజు, అదే విధంగా నీటికి రాజు ముసలి. ఇంతటి బలమైన ముసలి ఒక చిన్న తాబేల్ని తినలేక చాలా కష్టాలు పడింది. తాబేలు బొచ్చ చాలా స్ట్రాంగ్ ఉండటం వలన ముసలి దాన్ని కొరకలేక చాలా ఇబ్బంది పడింది. అయితే ఈ ముసలిని చూడండి, ఒక్క బైట్తోనే తాబేల్ని పీస్ చేసింది. బఫెల్లో వర్సెస్ లయన్. ఇక్కడ చూడండి, ఒక సింహం అడవి బర్రెని వేటాడుతూ కింద పడేసింది. దీనిని చూసిన మరొక బర్రె ఆ సింహాన్ని కొమ్ములతో లేపి పడేసింది. అనకొండ వర్సెస్ టైగర్. టైగర్ చాలా పవర్ఫుల్. అదే విధంగా అనకొండ కూడా పవర్ఫుల్ గానే ఉంటుంది. ఇంకా సింహం లాంటి పెద్ద పెద్ద జంతువులను కూడా అమాంతంగా మింగేస్తాయి. ఒక అనకొండని వేటాడడానికి వెళ్ళి సాధ్యం కాక తిరిగి అదే అనకొండకు బలైపోయింది. వేటాడడంలో సక్సెస్ అయినా కూడా తర్వాత అనకొండ చుట్టేయడం వలన తన ప్రాణాలను కోల్పోయింది. పైథాన్ వర్సెస్ ఈగల్. సాధారణంగా గద్దలు పాముల్ని వేటాడి తింటాయి. అయితే ఒకసారి గద్ద పైథాన్ని వేటాడడానికి వెళ్ళి ఆ పైథాన్కి ఆహారం అయిపోయింది. బ్లాక్ మాంబా వర్సెస్ ఈగల్. బ్లాక్ మాంబా అనేది ఒక పెద్ద భయంకరమైన పాము. ఇవి అమెజాన్ అడవిలో ఎక్కువగా ఉంటాయి. ఇవి మనుషులను కూడా అటాక్ చేసి చంపేస్తాయి. ఇట్లాంటి పవర్ఫుల్ పామును ఒక గద్ద వేటాడడానికి వెళ్ళి చేతికి దొరికి బలైంది. వీటి మధ్యలోకి ఒక చిరుతపులి వచ్చి ఏ విధంగా చూస్తుందో ఒకసారి మీరే చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఎస్విఎస్ ఫ్యాక్ట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.